కార్తీక పురాణము 20వ అధ్యాయము. ఓం నమ శివాయ. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు మా చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలసి ననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యము నందింకను విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుని చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించిదను, ఆలకించమని ఆ కథా విధానము ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షి గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపము అని అగస్త్యుడు కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుట ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడను లేరు. ఏ మానవుడైనా కార్తీక మాసమున నదీ స్నానము చేసినను, శివకేశవులు ఆలయమును దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. కలియుగమందు హరిహర భక్తి కంటే మరొక తరుణోపాయము లేదు. ఇందొక ఇతిహాసము కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడయి న్యాయముగా రాజ్యపాలన చేయుచు ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడయ్యి, దుష్టబుద్ధి కలవాడయ్యి, దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయ్యి చోరులను చేరదీసి వారిచే దొంగతనము దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బేతావాహులను చేయుచుండెను. ఇట్లు కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కుల వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళంగాది రాజుల చెవిన పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని గజ, తురగ, రథ, పదాతి, తురంగ సైన్య బలాన్వితులయ్యి రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన పురంజయుడు తెలుసుకొని తాను కూడా సర్వసిద్ధుడై ఉండెను. ఆయనను ఎదురుపక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమాన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొనుచు భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యముపై పడెను. 20వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ.